మనం ఎంత ధనవంతులమైనా, ఎంత చదువుకున్న వారమైనా మనం ఇతరుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేదే మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. వాట్ వీ గివ్ ఇస్ వాట్ వీ గెట్ బ్యాక్. మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి పొందుతాము. మట్టిలో ఏ విత్తనం అయితే వేస్తామో ఆ మొక్కే వస్తుంది. యాపిల్ కావాలంటే యాపిల్ విత్తనమే వేయాలి. లైఫ్లో ఉండే వారితో ప్రేమ, గౌరవం, స్నేహం, దయతో ఉన్నామంటే అంతకు పదింతలు ప్రేమని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలా కాకుండా కారణం ఉన్నా లేకపోయినా ఇతరులపై మనం కోపం చూపిస్తూ అరుస్తుంటే మన మాటల వల్ల, మన బిహేవియర్ వల్ల వాళ్ళు లోపల ఎంత బాధపడుతున్నారో మనకి తెలియదు. మనం ఇతరులకి బాధని పంచినప్పుడు మన లైఫ్లో అంతకు పదింతలు బాధని ఏదో ఒక రూపంలో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అందరూ మనల్ని లైఫ్లో ఎలా ట్రీట్ చేయాలి అని మనం అనుకుంటామో ముందు మనం అందరినీ అలా ట్రీట్ చేయడం స్టార్ట్ చేయాలి. లైఫ్ ట్రీట్స్ యూ ద వే యూ ట్రీట్ అదర్స్.